ఒక పేషెంట్‌ని చూడడానికి ఒక పేషెంట్‌ని చూడడానికి వెళ్ళడం జరిగిందండి లీడర్స్. బయట ఉన్న మెడిసిన్‌కి, మన ఉన్న న్యూట్రిషన్‌కి చిన్న వేరియేషన్ అనేది చెప్తామండి. నాకు ఒకతను మా ఇంటి అపోజిట్ ఉంటారు. అతనికి ఏజ్ కూడా ఒక 60 ఇయర్స్ అండి. ఒక లాస్ట్ ఇయర్ అతను మెడికల్‌గా ఏ ప్రాబ్లమ్ లేదు మై డియర్ లీడర్స్. తనకి షుగర్ గాని, బీపీ గాని ఈవెన్ ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ చాలా స్ట్రాంగ్ ఫుడ్ అండి. మామూలుగా గంటన్నం తింటారు. రాగి జావా, తర్వాత మంచి ఫుడ్. ఏది కూడా ఇలాగా పిజ్జాలు, హాట్స్ ఏం కాకుండా ఇంట్లో దొరికే మంచి ఫుడ్. అతనికి ఎప్పుడు మెడికల్ టెస్ట్ చేపించినా కూడా మెడికల్ వాళ్ళు వాళ్ళ పిల్లల కన్నా అతని హెల్త్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎలాంటి పనైనా సరే మనం చెప్తే సింగిల్ హ్యాండ్‌తో చేసేస్తారు అతను. అంత హెల్తీ పర్సన్. ఎప్పటి వరకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు. అంత బాగున్న పర్సన్ ఒకసారి సడెన్‌గా మేడ మీదకి వెళ్లి కాలు బ్రేక్ అయిపోయింది. కాలు జారి పడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాం. కాలు విరిగిపోయింది. విరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి మెడికల్ ట్రీట్మెంట్ చూడండి. మెడిసిన్ యూజ్ చేసిన పర్సన్‌కి, మెడిసిన్ యూజ్ చేయలేని పర్సన్‌కి ఎంత వేరియేషను. మనం మెయిన్‌లీ చెప్తుంటే జనాలు మెడిసిన్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మన చుట్టుపక్కల పక్కగా ఉన్నారు. కానీ న్యూట్రిషన్‌కి వాళ్ళకి వాల్యూ తెలీదు. డాక్టర్‌ని నమ్మినంత ఇదిగా మన న్యూట్రిషన్ చెప్పే వాళ్ళకి బిలీవ్ చేయరు కదండీ! లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌కి అతని హెల్త్ మొత్తం చాలా చక్కగా ఉన్న పర్సన్ అండి. అసలు ఎంత ఎనర్జిటిక్ అంటే నేనే కళ్ళతో చూసాను. అలాంటి ఒక పందిరెయ్యాలి ఎక్కడైనా ఇంటి దగ్గర అంటే సింగిల్ హ్యాండ్‌తో వేసేస్తారు ఆయన. అంత హెల్తీ పర్సన్. ఆగస్ట్‌లో కాలు బ్రేక్ అయిన తర్వాత హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. కాళ్ళు బ్రేక్ అయిన దగ్గర నుంచి తను మెడిసిన్‌లో ఉన్నారండి. పెయిన్‌కి. విపరీతమైన నొప్పికి ఏం చేసేవారు? డాక్టర్ ఇచ్చేసిన ఒక వంతు మళ్ళీ మెడికల్ షాప్‌లో యూజ్ చేసిన మెడిసిన్‌కి పెయిన్ కిల్లర్స్ కంటిన్యూగా ఒక 1 ఇయర్ పాటు, 8 మంత్స్ పాటు రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ కాళ్ళిరగడం. కాళ్ళిరగడం యాంటీబయాటిక్ కాళ్ళకి వాడడం వల్ల ఏమైందంటే, మనిషి నడవడం కొంచెం కొంచెం నడిచినా కూడా సడెన్‌గా కూడా మళ్ళీ ఒక 20 డేస్ క్రితం సడెన్‌గా తను హెల్త్ పాడైపోయిందండి. మోషన్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ బ్రీతింగ్ ఆవేశం వచ్చేస్తుందని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తే 1 ఇయర్ ముందు ఏమీ లేని పర్సన్ అండి. 1 ఇయర్‌లో తనకున్న కాంప్లికేషన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. నెక్స్ట్ లంగ్స్‌లోని కంప్లీట్‌గా ఇన్ఫెక్షన్ పట్టేసింది. ఏమి తిన్నా కూడా డైజెషన్ అవ్వట్లేదు. తను ఏ మెడిసిన్ వేసినా కూడా తన బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఈ 8 మంత్స్‌లోని అక్కడ మనకి తెలిసిన అమ్మాయేనండి. ఆ అమ్మాయికి కొంచెం వెస్టీజ్ కూడా ఐడియా ఉంది. ఆ అమ్మాయి చెప్పిన విధం ఏంటంటే, మెడిసిన్ వాడలేనంత వరకు తన బాడీలో కిడ్నీ, లివర్ అన్ని పార్ట్స్ హ్యాపీగా ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు టెస్టులు చేపిచ్చారు కూడా. మెడికల్‌గా ఫ్రీ వాళ్ళకి. టెస్టులు చేపిచ్చారు వాళ్ళ అమ్మాయి. కానీ ఎప్పుడైతే మెడిసిన్ బాడీకి అలవాటు చేశారో ఎంప్టీ స్టమక్‌తో గ్యాస్ట్రిక్ కోసం పెంటాఫ్ వేయడం. ఎందుకంటే మెడిసిన్ ఇచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ కోసం కూడా వాళ్ళే ఇస్తారు ఆటోమేటిక్‌గా. సో, ఈ మెడిసిన్ అన్ని యూజ్ చేయడం వల్ల కిడ్నీ 80% డ్యామేజ్ అయిందండి. 80% డ్యామేజ్ అయింది. బాడీలో మొత్తం బాడీ అంతా పొంగిపోయింది. ఏ మెడిసిన్ వేసినా కూడా ఇప్పుడు బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు 1 ఇయర్‌లో. చూసారా? అప్పుడు నాకనిపిచ్చిందండి, మెడిసిన్ ఎంత డేంజర్ అసలు. కానీ అలాంటి మెడిసిన్‌ని ఈరోజు చిన్న హెడ్‌ఏక్ వస్తే ఏసేస్తాం, కాళ్ళ నొప్పులొస్తే ఏసేస్తాం, మోకాళ్ళ నొప్పులొస్తే వేసేస్తాం. మెడిసిన్, 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 మెడిసిన్. బట్ 1 ఇయర్‌లో మనిషిని అతలాకుతలం చేసేది ఏదైనా ఉంది అంటే మెడిసిన్. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ ఇంక ఆప్షన్ లేదు. ఇంకక్కడ మనిషి బ్రతకాలి అనే టైంలో మెడిసిన్ వాడడం తప్పులేదు. ఒక 1 మంతో, 15 డేసో లేదంటే ఒక 2, 3 మంత్సో పోనీ 1 ఇయర్ అనుకోండి. కానీ ప్రతి దానికి మెడిసిన్ వేసే వాళ్ళ బాడీ మనకి ఫైనల్‌గా 40, 50 ఏజ్ దాటిన తర్వాత బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడానికి మాత్రమే మెడిసిన్ అండి. దయచేసి మన వెస్టీజియన్స్ మీరు వాడొద్దు. మీ ఇంట్లో మీ హస్బెండ్‌కి, వైఫ్‌కి ఇవ్వద్దు. మీ పేరెంట్స్‌కి ఇవ్వద్దు. నెక్స్ట్ మీ పిల్లలకి ఇవ్వద్దు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా హెడ్‌ఏక్ వచ్చినా జ్ఞానోడర్మా ఇవ్వండి. మైగ్రేన్ వచ్చినా జ్ఞానోడర్మా ఇవ్వండి. పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తే జ్ఞానోడర్మా ఇవ్వండి. సో, ఇంకా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే శతావారి యాడ్ చేయండి. ఇంకా పీరియడ్స్, ఇంకా పెయిన్ వస్తే క్రిల్ యాడ్ చేయండి. నరం ఏదైనా లాగుతుంది, ఏ ప్రాబ్లమ్ నరాల బలహీనత అంటే చక్కగా మన దగ్గర కొలాజిన్ 1 వీక్ మంచిగా కలిపి కొట్టారంటే శుభ్రంగా వాటర్ వల్ల వేసుకొని చక్కగా కలిపి తాగారంటే 1 వీక్‌లో నరాలకి సంబంధించినవన్నీ పోతాయి. స్కిన్‌కి సంబంధించినవన్నీ పోతాయి.
ఫ్రీ మోషన్ అవ్వాలంటే కాంబెటిక్స్ ఇవ్వండి, అలోవెరా ఇవ్వండి, ఇంకా బాడీ టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలంటే టాక్సిక్లిన్ ఇవ్వండి. ఖచ్చితంగా యూజ్ చేయండి. వీక్లీ డైలీ 4 లీటర్స్ వాటర్ తాగండి. సిఎండి ఇంక్లూడ్ చేసుకుని వాటర్ తాగండి. పంచతులసి కలుపుకొని తాగండి. మెయిన్ వాటర్ కి ప్రయారిటీ ఇవ్వండి. మీ దగ్గర వాటర్ మంచిగా లేదా వాటర్ ప్యూరిఫై తీసుకోండి. అసలు వాటర్ ప్యూరిఫై ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇప్పుడు వాటరేనండి మెయిన్. నేను నేను కెంగన్ వాటర్ ప్యూరిఫై తీసుకున్నానండి. 3 lakhs 3 లక్షల రూపాయలు అయింది. నేను చాలా ఒకే ఒక డెమోకి వెళ్ళానండి. నాకు కూడా డబ్బులకి ఇబ్బంది, ఎందుకు అంత డబ్బులు పెట్టాలి వాటర్ కి, అంత అవసరమా అనిన తర్వాత ఒకసారి నేను ఒక వాటర్ డెమోకి వెళ్ళానండి. మన వెస్టీజ్ లో వాటర్ లేదు, అప్పటికి వాటర్ ఫిల్టర్ లేదు. ఒక డెమోకి వెళ్ళి మనం ఎంత చెత్త వాటర్ తాగుతున్నామా అని చెప్పి నేను ఈఎంఐలో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను రెడీ క్యాష్ కూడా కాదు, ఈఎంఐలో తీసుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మనము వాటర్ పెట్టాలి, హెల్త్ కి పెట్టాలి. ఎప్పుడైతే వాటర్ ప్యూరిఫై పెట్టానో సిఎండి సేమ్ ఇంక్లూడ్. సిఎండి యూజ్ చేస్తే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్, ఈ వాటర్ ప్యూరిఫై అంత డబ్బులు వేస్ట్ అనిపించింది. అది పెట్టుకున్న ఒక 3-4 months కి మన దగ్గర వాటర్ ప్యూరిఫై వచ్చింది. వాటర్ ప్యూరిఫై పెట్టుకొని మంత్లీ మెయింటెనెన్స్, ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి ఫిల్టర్ డ్యామేజ్ అవుతున్నాయంటే ఏంటండి? ఒక వాటర్ ప్యూరిఫై మన ఇంట్లో పెట్టుకున్న ప్యూరిఫై ఫిల్టర్ డ్యామేజ్ అవుతుందంటే ఏంటి? మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి తెచ్చకుండా ఫిల్టర్ లో అక్కడ పార్ట్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే మనం అలాంటి వాటర్ తాగుతున్నాం. మన దగ్గర బోర్ వాటర్ అనుకో, పిండి ఎక్కువగా ఈ శుద్ధ ఎక్కువగా వచ్చేస్తుంది కదండి. మన బాడీలో ఆర్గన్స్ పాడవకుండా ఆ ఫిల్టర్ పాడవుతుందంటే అర్థం అదే. ఎప్పటికప్పుడు మన ఫిల్టర్లు డబ్బులు అవుతాయండి కాదన్న, మెయింటెనెన్స్ అవుతుంది, కానీ మన బాడీ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. బెటర్ వాటర్ తీసుకుందాం. అద్భుతమైన న్యూట్రిషన్ ఉంది. హెల్త్ పరంగా కాన్షియస్ లో ఉంటే కొన్ని లక్షలు కొన్ని కోట్లు సంపాదించుకున్నట్టేనండి మన వెస్టీజ్ లో. నేను బయట సిచ్యువేషన్, మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క ఇంటికి ప్లానింగ్ వెళ్తుంటే అసలు వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా అనిపిస్తుందండి. సోరియాసిస్ వచ్చి 28 సంవత్సరాలు అంట. వాళ్ళు ఎలా తింటున్నారో, ఎలా పడుకుంటున్నారో, అసలు ఎలా ఉంటున్నారో తెలియదండి. చిన్న చిన్న పిల్లలకి షుగర్స్ అండి. 7 years బాబుకి మన షుగర్ అండి, షుగర్ అటాక్ అయింది. వంశపారపర్యంగా రాలేదు, ఏమీ రాలేదు. ఈవెన్ 7 years కే షుగర్ అంటే బయట అన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. మనందరం కోటీశ్వరులమే. ఎలా అంటే మనము మన ఆరోగ్యాన్ని రిపేర్ చేసుకునే అద్భుతమైన న్యూట్రిషన్ మన దగ్గర ఉంది. వాటర్ ఎవరు మిస్ చేయొద్దు, సిఎండి ఎవరు మిస్ చేయొద్దు, కొలెస్ట్రాల్ నూనె ఎవరు మిస్ చేయొద్దు, ఫ్లాక్స్ మిస్ చేయొద్దు. ఇయర్లీ ట్వైస్ క్రిలి యూజ్ చేయండి. ఇయర్లీ ట్వైస్ లివర్ హెల్త్ యూజ్ చేయండి. ఇయర్లీ ట్వైస్ కిడ్నీ హెల్త్ యూజ్ చేయండి. ప్రోకార్డ్ యూజ్ చేయండి. అన్ని రకాల న్యూట్రిషన్స్ కొంచెం డబ్బులైనా సరే మనము 100 PVలో కొనుక్కొని మన ఫ్యామిలీకి లెక్క ప్రకారం ఇచ్చినట్టయితే నలుగురు, ఒక 5గురు ఉంటాం మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళతో కలిపి చక్కగా మన హెల్త్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. ఆ నచ్చిన హెల్త్ ని ఒక 6గురికి షేర్ చేయడమే బిజినెస్ అండి. అంతే. వెస్టీజ్ లో చాలా మీటింగ్స్ పెడుతున్నారు కదా, చాలా మీటింగ్స్ పెడుతున్నారు. డే ఈ రోజు మార్నింగ్ లేవగానే 4-5 ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఈ ఇన్విటేషన్స్ అన్ని కూడా ఏం చెప్తున్నారు? ఏం లేదండి. స్టేజ్ ఎక్కి హెల్త్ కోసమే చెప్తారు. బేసిక్ రూల్ అంతా హెల్తే. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు యూజ్ చేస్తున్నారా లేదా? నేనైతే మీరు నా డైనింగ్ టేబుల్ మీద చూస్తే అన్ని న్యూట్రిషన్స్. ఎవరింటికి వచ్చినా ఏంటి ఇన్ని వాడుతున్నారు, అన్ని వేసేసేయండి. ఇది వెయ్యాలా, అది వేయాలా, ఏం కాదు. నువ్వు మార్నింగ్ ఒక 10 వేయండి, డ్యూటీకి వెళ్ళండి. మళ్ళీ నైట్ ఒక 10 న్యూట్రిషన్స్ వేయండి. మధ్యలో మీకు బ్రేక్ ఉన్నప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేయండి. మీకు ఎలా టైం ఉంటే అలా ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే లేదు. బట్ కానీ వాటర్ న్యూట్రిషన్స్ మస్ట్ చూడండి. పిల్లలకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి కొంచెమైనా బద్దకించొద్దు. మీకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో మీ హస్బెండ్, వైఫ్, పిల్లల, ఖచ్చితంగా ఇంటిల్ల పాది న్యూట్రిషన్స్ వాడితే ఫ్యూచర్ లో రూపాయి కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. కంప్లీట్ వాటర్. వాటర్ వల్ల చాలా రకాల ఎన్ని వైరస్లు వస్తున్నాయండి ఇప్పుడు, ఓన్లీ వాటర్. దయచేసి వాటర్ ఫిల్టర్ కోసం అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వండి. 100%. బయట ఉన్న వాటర్ అయితే అసలు సేఫ్ జోన్ కాదు. మహా అయితే మెయింటెనెన్స్ కి ఇయర్లీ ఒకసారి మెయింటెనెన్స్ అవుతుంది. నేను మంత్లీ అంత డబ్బులు పెట్టి ఉన్నా కూడా మళ్ళీ మంత్లీ మెయింటెనెన్స్ ఒక పిలిపించి డీప్ గా క్లీన్ చేయించడానికి 1000 రూపాయలు అవుతుందండి ఆ ఫిల్టర్ కి. అంటే ఇంక ఆప్షన్ లేదు. బయట వాటర్ బాగాలేదండి. మనం మంచి వాటర్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. బయట ఇన్వెస్ట్ చేసే కన్నా హాస్పిటల్కి మనం ముందుకుంటేనే హెల్త్ పరంగా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనండి. సో మరి అలాగే హెల్త్ పరంగా చాలా చాలా రకాల రిజల్ట్ అయితే నాకే కాదండి, ఇక్కడ ఉన్న 65 members కి ఉంది. బట్ ఈ రోజు నుంచి మన జూమ్ లో ఏంటి అంటే టాపిక్ మనకి రిజల్ట్ వచ్చింది. మనం ఒక 6 members కి చెప్పామా,
6 మెంబర్స్‌కి 1:6 అసలు ఎంతమంది చేయగలుగుతున్నాం? నిన్న ఒక మంచి ఇప్పుడు చెప్తామండి. ఇప్పుడు యాక్చువల్‌గా మన టీమ్స్‌ని మనము అన్ని టీమ్స్ కలిపి తీసేసాం లక్కీ డ్రా. అప్పుడు ఏమనిపించింది నా టీమ్‌కి కూడా ఒక 10 మెంబర్స్ తీస్తే బావున్ను అని. అసలు 1:6 అనేది ఎంత ఈజీగా చేస్తున్నారు, ఎంత చేయలేకపోతున్నారు అనేది కూడా ఈరోజు జూమ్‌లో మాట్లాడుకుందాం. చేసే వాళ్ళని అడుగుదాం, చేయలేని వాళ్ళని అడుగుదాం. సో, చేసే వాళ్ళ దగ్గర చేయలేని వాళ్ళం నేర్చుకుందాం తప్పకుండా. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం సెకండ్ కెరియర్‌గా, సెకండ్ ఇన్‌కమ్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది. మన వెస్టీజ్‌లో 1,68,00,000 పర్ మంత్ సంపాదించే వాళ్ళున్నారు. మన వెస్టీజ్‌లో రాయల్టీ ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళున్నారు. మన వెస్టీజ్‌లో అసలు అద్భుతమైన లగ్జరీ 2, 3,00,00,000, 5,00,00,000, 6,00,00,000 హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళున్నారు. లగ్జరీ కార్స్ ఉన్న వాళ్ళున్నారు. అసలు లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. అలాంటి ఇండస్ట్రీలో మనం రోజు ఉన్నాం. చిన్న ఇండస్ట్రీ కాదండి. టీ పొడి పేస్ట్ కాదు. టీ పొడి పేస్ట్ అనేది కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వాళ్ళ ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం. ఇది మనం ఎప్పుడు మనకి ఇన్‌కమ్ వచ్చుద్ది అంటే, నేను వాడుకొని ఉండిపోతే ఇన్‌కమ్ రాదు. దాన్ని డూప్లికేట్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని మనం 100% డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు నేను వెస్టేజ్ జాయిన్ అయిన తర్వాత మీకు నేను టాపిక్ మనకేమైంది ఓపికగా ఉంటే ఖచ్చితంగా మంచి టీమ్ బిల్డ్ అవుతది. నేను వెస్ట్‌లో జాయిన్ అయిన తర్వాత మా ఏరియాకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఒక లేడీ దగ్గరికి నేను వెళ్లి తీసుకొని వెళ్ళానండి. అస్సలు మీరు నమ్మరు, ఒక ప్రొడక్ట్ కూడా కన్జ్యూమ్ చేయలేదామె. ప్రొడక్ట్ కూడా తీసుకోలేదు. నేను వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే అమ్మా, ఓకే అమ్మా. అంకుల్ గారు వాడతారు. నేను వాడతాను. ఓకే. ఓకే. అలా అలా మాట్లాడాము. కమ్యూనికేషన్ అయ్యాము. అంతా అయిపోయింది. మరి నేను వచ్చేసాను. ఇంకా అప్పటినుంచి నేను కూడా కలవలేదు. ఆవిడ కూడా నాకు గైడ్ చేశారు. "ఎందుకు లక్ష్మి, నీకు మంచి పార్లర్ ఉంది. నీ దగ్గరికే చాలా మందొస్తాము. మళ్ళీ ఎందుకు ఇవన్నీ స్టార్ట్ చేసావు" అంటే, "లేదు మేడం, ఇది నాకు నచ్చింది. నేను ఖచ్చితంగా హెల్త్ పరంగా మంచి రిజల్ట్ వచ్చిందన్నాను." అయిపోయిందండి. ఆవిడ మన సిస్టమ్ రాలేదు. టీ కూడా వేసుకోలేదు. ఏం చేసుకోలేదు. నేను ఆవిడ మాటలకి రిసీవ్ చేసుకోకుండా మనం చేసేది మంచిది కదా అని చెప్పి మనం స్ట్రాంగ్‌గా ఉండిపోయాం. ఆహ్, నిన్న మొన్న నైట్ నేను ఇంటి దగ్గర నుంచి కార్ తీసుకొని వెళ్తుంటే బయట వాళ్ళ ఇంటి ముందు చాలా జనాలున్నారండి. నైట్ 8:30. 8:30కి చాలా జనాలుంటే మేడం నన్ను చూసారు. నేను కార్‌లో ఉన్నాను. పెద్దామె, ఆమె చాలా పెద్దామె. వయసులో పెద్ద, అవన్నీ పొజిషన్‌లో పెద్ద. ఇప్పుడు మంచి పోస్ట్ కూడా ఉన్నట్టుంది. అందరూ రాజకీయ వ్యక్తులంతా ఆవిడంతల ఆవిడ మా కారు దగ్గరికొచ్చారండి. గ్లాస్ దించాను. ఆహ్, మాట్లాడారు. "ఎలా ఉన్నావు?" అంటే, "బాగున్నాను మేడం" అంటే, "లేదురా ఒకసారి నన్ను కలవాలి" అంటే, "కాదు మేడం, నేనే వస్తా దగ్గరికి" అనగానే ఆవిడ హ్యాపీ. ఇప్పుడు మనం పొజిషన్‌లో ఉన్నాం. నీకు హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నువ్వు ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం. ఎలా ఉంది వెస్టీజ్? బావుంది కదా! సరే అంకుల్‌కి మోకాళ్ళ నొప్పులొచ్చేసినియి. నువ్వొకసారి వస్తే ఖచ్చితంగా ఈసారి వాడదామమ్మా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా ప్రౌడ్ అయిపోయారావిడ. చాలా హ్యాపీ. "నువ్వు బాగా తీసుకున్నావు, సెటిల్ అయ్యావంట, అని అడుగుతున్నారు అందరూ" అని చెప్పి ఇంకా వెళ్ళానండి. హౌస్ పక్కనే. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్న ప్లేస్‌లో ఉంటే ఒక్కరోజు కాకపోతే రెండో రోజు కాకపోతే తర్వాతైనా సక్సెస్ అవుతది. మనల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు, మనల్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, మన ఫోన్ నంబర్ లిఫ్ట్ చేయలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మన రాక కోసం ఎదురు చేసే డే వస్తదండి. అది మాత్రం వెస్టీజ్‌లోనే వస్తదండి. ఇంకెక్కడ రాదు. మీరు బయట ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా కూడా అది రాదు. ఆ వాల్యూ రాదు. ఎందుకంటే అదే జీవితంలో అదే ఉంటాం. బట్ బిజినెస్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఒక మనిషి ఎదుగుదల ఉంది అని అది కేవలం బిజినెస్‌లో మాత్రమే. ఆ బిజినెస్ అందరూ చేయలేరు. కానీ ప్రెస్టీజ్ అనేది ప్రతి పర్సన్ చేయగలరు. మనం ఎంత అద్భుతంగా మన ఉన్నప్పుడు ఒక మనం ఎందుకు చేయలేం? ఖచ్చితంగా ఈరోజు మన టాపిక్ 100% దాని మీద మాట్లాడదాం. నేనంతా కూడా మ్యూట్ ఆన్ చేస్తాను లీడర్స్. యాక్చువల్‌గా లాస్ట్ మంత్ మ్యూట్ ఆన్ చేసుకోండి. లాస్ట్ మంత్ మనం 1:6 మనం లక్కీ డ్రా తీసాము. కొంతమంది ఖచ్చితంగా లేదు మేడం, నెక్స్ట్ మంత్ నుంచి మనం చేస్తామన్నారు. మరి ఈ రోజు ఎవరైతే 1:6 ఈ మంత్ చేయలేకపోయారు, అది చేయడానికి మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందామండి. ఎవరైనా మీరు ఎవ్వరు లేని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు మాట్లాడితే మిగతా వాళ్ళు మాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తామండి. నిన్న సబ్జెక్ట్ చాలా చాలా అర్థంగా వెళ్ళింది. చాలా మంది ఫోన్ చేసి మనకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం మ్యూట్ చేసుకోండి. మీ చేతిలో ఉంది మ్యూట్ ఆన్. మ్యూట్ ఆన్ లీడర్స్. నా వాయిస్ వినిపిస్తుందా అండి?
నేను మారుతుంటే మీకు ఎలా ఉందంటే కదా నేను చేస్తాను. నేను మాట్లాడుతుంటే చక్కగా మీరు రగ్గున పడుకున్నారు, జట్టు పాడాలి కదా మీకు, అంతే కదా. ఇక్కడ నేను ఇక్కడ నేను 8:30 ఇప్పుడు చెప్పండి అందరు అసలు నాకు హలో హలో ఒక్కరు నాకు వాయిస్ నాకే క్లియర్ లేదండి. ఒక్క లెఫ్ట్ కూడా ఊరుకోనండి. 66 మెంబర్స్ ఓకే 66 మెంబర్స్ అండి. అది చూసారా, ఏదైనా హార్ట్ ఇస్తుంటే మేడం ఇంకా వాయిస్ విజయ మేడం మీ దగ్గరే ప్రాబ్లం, ఏదో ఒకటి లెఫ్ట్ అవ్వాలి అంటే నాది ఆఫ్ చేసి మీ దగ్గర ప్రాబ్లం ఉంది మేడం. విజయ మేడం ఆఫీసరా? ఒక నిమిషం అంటే నేను మ్యూట్ లోనే చూడండి, డబుల్ వస్తుంది. ఇప్పుడు చూడండి మేడం. హలో మేడం ఓకేనా? ఓకే మేడం, క్లియర్ బానే ఉంది. కానీ నాకైతే డబ్బులు వచ్చేస్తుంది. లేదు మేడం, కంటిన్యూ చేయండి. ఓకే లీడర్స్, అయితే చూసారా 66 మెంబర్స్ ఉండే, ఇప్పుడు 65కి వచ్చారు. మరి 6 మాట్లాడుకున్నాం, డబ్బు అయితే వచ్చేస్తుంది. ఓకే ఓకే మేడం, ఇప్పుడు టీమ్స్ వైజ్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ మంత్? ఎవరు వాళ్ళు మరి ఎందుకు చేయలేదు ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, 1:6 అంటే ఒక క్లారిటీ ఇస్తుంది. మన సెల్ఫ్ 100 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకున్నాం. మేడం క్లియర్గానే ఉంది మేడం వాయిస్. క్లియర్ మేడం. ఓకే, సెల్ఫ్ 100 PV చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 6 లెగ్స్ అండి, అంటే 6 టీమ్స్ ని మనం కంటిన్యూ చేయాలి. విజయ మేడం ఒకసారి మీరు మాట్లాడరా, అసలు చాలా వాయిస్ ఒకటి ఏదో ఒకటి బ్రేక్ చేయండి మేడం మీరు, కొన్ని నాది. మేడం 1:6 కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం మీరు. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మనము మన టీమ్ తో కలిసి చేసే వర్కేనండి. చాలా మంది 1:6 చేయడానికి 1:3 అయిందండి. ఇంకా మళ్ళీ ఎవరు కొనుక్కోడానికి లేరు. నేను 6 మెంబర్స్ చూసాను, కానీ 6 మెంబర్స్ మంత్ నెక్స్ట్ కొనట్లేదు అంటండి. అలా కాకుండా వాళ్ళు కొనకపోయినా ప్రతి నెల మనము మనతో పాటు 6 మెంబర్స్ ని ప్రతి నెల, పాత వాళ్ళు 6 మెంబర్స్ మనకు వచ్చినా వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆగిపోయే వాళ్ళు ఉంటారు.
కానీ వాళ్ళు ఆగిపోయారు కదా అని మనం ఆ లైన్స్ ప్రోడక్ట్ వెళ్ళట్లేదు, ఆ లైన్ లో ఒక 30 లైన్స్ వెళ్ళే మిగతా 30 లైన్స్ లో కూడా ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదండి, ఆగిపోయి మంత్ తీసేవాళ్ళు లేరని మనం ఆగిపోకుండా మనం కూడా న్యూ పీపుల్స్ ని ప్రతి నెల ఖచ్చితంగా ఆ ఎవరో ఒకరికి మనం షేర్ చేస్తూ ఆ మిగతా లైన్స్ లో ఆగిపోయిన వాళ్ళ కింద మనం కొత్త వాళ్ళని ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇప్పిస్తూ ఏ లైన్స్ అయితే తీసుకోలేదో వాళ్ళ ఆ లైన్ లో మనం ప్రోడక్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళకి అందించడం వల్ల 6 మెంబర్స్ ని మనం కంప్లీట్ చేయొచ్చండి. అలాగే వర్క్ చేసే లైన్స్ రన్ అవుతూ ఉంటాయి, మిగతా లైన్స్ లో ఏ లైన్స్ అయితే వర్క్ కావట్లేదో ఆ లైన్ లో కొత్త కస్టమర్స్ కి మనం ప్రోడక్ట్స్ ఇస్తూ 3 లైన్స్ కానీ 2 లైన్స్ కానీ 1 లైన్ అయినా సరే ఆగిపోకుండా మనం రన్ చేసుకుంటూ వెళ్తూ మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో సేమ్ మన లైఫ్ లైన్ కూడా మన డౌన్ లో మనతో పాటు కలిసి వర్క్ చేయడర్స్ మీరు సేమ్ ఇదే 1:6 ప్లాన్ మీరు కూడా చేస్తూ మీ లైఫ్ లైన్స్ మీరు కూడా షేర్ చేయని వాళ్ళకి చెప్పడంతో ఖచ్చితంగా లీడర్స్ 1:6 ప్లాన్ కి వస్తాయండి. నెక్స్ట్ మేడం గారు కూడా మనకి ఎలా అంటే మంచి సపోర్ట్ ఇస్తున్నారు. 1:6 చేసి ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా చేసి ముందుకు వస్తున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి సింపుల్ గా వదిలేయకుండా మంచి మీటింగ్ పెట్టడం, అక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే చక్కగా ఒక గిఫ్ట్ ప్లాన్ చేయడం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అంటే మనకి చేసిన వాళ్ళకి ఇలా ఇస్తే ఎక్కువ చేసేస్తారని కాదు, అది ఒక హ్యాపీనెస్. మనం చేస్తాము ఈ మంత్ మీటింగ్ పెట్టి చక్కగా 1:6 ప్లాన్ లో ఒక గిఫ్ట్ ప్లాన్ చేసేసరికి అది ఎంత కాస్ట్ అయినా కానీ 10 మందిలో కలిసి ఒక చిన్న గిఫ్ట్ వచ్చినా సరే అది చాలా హ్యాపీ, గెలుచుకున్నాము ఓకే అని ఒక ఒక ఆనందం మనకి. ఈ ప్లాన్ మనతో పాటు మన లైఫ్ లైన్స్ కూడా షేర్ చేసుకుంటూ వెళ్తే మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఇలానే ఖచ్చితంగా ఎక్కడో ఒకరికి మేము 1:4 చేశాను, 1:3 చేశాను. అందరికి మ్యూట్ క్లోజ్ చేస్తాను, మీరు ఆన్ చేసుకోండి. ఓకే ఆన్ చేస్తాను. ఓకేనా మేడం? వాయిస్ మేడం? ఎస్ మేడం, క్లియర్ మేడం. ఇప్పుడు ఫుల్ సెట్ అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లీడర్స్ ఇప్పుడు ఏంటి అంటే టాపిక్ మేడం అయితే చాలా అద్భుతంగా చెప్పారు. 1:6 అనేది చాలా మిరాకిల్ రిజల్ట్ అండి. ఒక లెగ్ లో కంటిన్యూ 2 లెగ్ లో పీవీ జరిగితే డైరెక్టర్ వరకు మాకు ఓకే, కానీ ఆఫ్టర్ ద డైరెక్టర్ తర్వాత మనకి ఇన్కమ్ కానీ పీవీస్ కానీ జనరేట్ అవుతాయి, కానీ మనకి ఇన్కమ్ అనేది కనిపించదు. 6 లెగ్గల్లో పీవీ జరగాలి. ఇప్పుడు లీడర్సే మాట్లాడాలి. ఈ 1:6 స్టార్ట్ చేసిన తర్వాత ఈజీగా ఉందా, చేయగలుగుతున్నారా లేదా మనం చేస్తూ ఖచ్చితంగా 10 మెంబర్స్ ని టార్గెట్ పెట్టుకోవాలి. 10 మెంబర్స్ మనకి రావాలి అంటే మినిమం 50 to 60 ప్లానింగ్ చేయాలి. 1-to-1 ప్లానింగ్ చేస్తే అద్భుతమైన బిజినెస్ అయితే వస్తుంది గ్యారంటీగా. మరి ఇప్పుడు 1:6 అనేది మనం పెట్టిన తర్వాత ఎలా జరుగుతుంది? ఇప్పుడు రేపు సాటర్డే మీటింగ్ ఉందండి. డైరెక్టర్ మేడం కాల్ చువర్ ఒక 70,000 ఇన్కమ్ తీసుకునే ఒక యూత్ ఐకాన్ బీటెక్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ కి రావాలి. మన టీం ఖచ్చితంగా 2 to 5 మీటింగ్ ఉంటుంది. 1:6 చేసే వారికి లక్కీగా ఉంటుంది, అద్భుతమైన గిఫ్ట్లు తీసుకోవడం జరిగింది. సో అలాగే మన పర్సనల్ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ అద్భుతంగా చేస్తున్నాం. ఎన్ని మీటింగ్స్ విన్నా కూడా మోటివేషన్ అయి వెళ్ళిపోతున్నామే తప్ప అక్కడ యాక్షన్ అనేది ఉండాలి. యాక్షన్ అనేది మనకి ఈ మీటింగ్ లోనే జరుగుతుంది. కాబట్టి మీ టీం నుంచి ప్రతి ఒక్కరూ యాడ్ అవ్వండి. 1:6 ఓన్లీ లేడీస్ మీటింగే, లేడీస్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయించండి 100%. సో అలాగే మరి ఈ టీంలో 1:6 వల్ల మీకు అడ్వాంటేజ్ ఉందా, ఏమైనా కొత్త పీపుల్ తయారవుతున్నారా అనేది రోజు టాపిక్ అండి. ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను మ్యూట్ ఆన్ చేస్తాను, ఒక్కొక్కరిగా మాట్లాడండి లీడర్స్. మాట్లాడొచ్చు ఎవరైనా. 1:6 ఇంప్లిమెంట్ చేద్దామా, లాస్ట్ లో మనకి ఎలా యూజ్ అవుతుంది పీవీస్? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎక్కడి నుంచి మేడం మాట్లాడుతున్నారు? నా పేరు వల్లి మేడం. ఎస్ మేడం, వల్లి గారు. అవును మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పొజిషన్ చెప్పి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, సిల్వర్ డైరెక్టర్. మా అప్పుడైన సుమ మేడం మెంటారు, ఇంకా అన్ని చాలా చాలా అన్నమాట, చెప్పలేకపోతున్నాను. లక్ష్మి మేడం. అయితే 1:6 చెప్పడం కోసం చెప్పాలి అంటే నాకు నిన్నటికి నిన్నే 2 లీడర్స్ మేడం.
అంటే మనం 8% ఇవన్నీ చెప్పడం వల్ల కూడా అంటే ఫస్ట్ ముందు న్యూ జాయినింగ్ పీపుల్ కి తెలియదు కదా ఇలా అని చెప్పేసి అంటే నాకు ఏదైతే మేడం చెప్పారో అదే నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఫస్ట్ ఐడి తీసుకుంటారు, సెల్ఫ్ 100 పీవీ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ 300 పీవీ చేస్తే మీకు 8% వెళ్తున్నారు అని చెప్పారు. నిన్న బిల్లింగ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి అయితే చెప్పడం వల్ల అప్పటికప్పుడే 2 ఐడీలు వేసింది. రేపటికల్లా 1:6 కూడా బాన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో లీడర్ ఉన్నారండి నా లైఫ్ లైన్ అనమాట. ముగ్గురు తీసుకున్నారు, ఇంకా ఐడీస్ వేసుకున్నారు కానీ ఏం తీసుకోలేదు అనేసి అన్నారు. సరే అయితే ఐడీస్ వేసుకున్నారు వదిలేస్తే ఎల్లో సేల్ చేస్తున్నావు కదా నువ్వు, సేల్ చేసిన వల్ల 35 పీవీ చేసి తీసుకో అని చెప్తే ఇంకో 2 ఐడీలు తక్కువ ఉన్నాయని చెప్పి నిన్న నువ్వు చెప్పావు కదా, నాకైతే పూర్తిగా ఏం అర్థం అవ్వలేదు. నేను కూడా సేమ్ ఇదే మాట్లాడేదానండి మేడంని. మరి నాకు తెలియదు మేడం ఏంటన్నది తెలియట్లేదు. ఫస్ట్ 1:6 అంటే నాకు కూడా తెలియదు. మేడం ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు నువ్వేం చెప్తున్నావు 1:6 అంటున్నావు కదా, అయితే ఆ ఐడీల కోసం అని చెప్పేసి నిన్న నైట్ మళ్ళీ 9:30 కాల్ చేసిందండి ఆ అమ్మాయి. చేసి ఇదిగో నువ్వు చెప్పావు ఇలాగా నాది 6 మంత్స్ పూర్తి అయిపోయారు, ఈ రోజు పీవీస్ కూడా అయిపోద్ది 1:6 అయిపోయిందని. అంటే మనం చేస్తూ ఉండిపోవడమే కాకుండా లైఫ్ లాంగ్ చెప్పడం వల్ల కూడా ఇది బ్రాంజ్ కు పర్లేదు, నెక్స్ట్ సిల్వర్ నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటుంది మేడం. Yes. నెక్స్ట్ ఏంటంటే రేపు లేడీస్ మీటింగ్ లో మనం లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళందరూ ఈ మంత్ 1:6 చేసి ఉంటే లాస్ట్ మంత్ చూసారు కదా ఇదివసదిని, మనకు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది అని చెప్పడం వల్ల 3 మెంబర్స్ కూడా చేశారు మేడం ఆ టీమ్ లో. చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. ఈ మంత్ మీ టీం నుంచి యాక్చువల్గా లాస్ట్ మంత్ లక్కీ డ్రా తీయలేదు, కొన్ని టీమ్స్ కలిపేసాను. మరి ఈ టీం నుంచి మీరు విడిగా తీసుకుంటున్నారా లేకపోతే అంతా కలిపి ఇదేనే తీసుకుంటున్నారా? మేడం ఇదే తీసుకున్నాను నేను. 10 మెంబర్స్ మీకు మాట ఇచ్చాను, 10 మెంబర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయారు. ఇంకా 1 మెంబర్ కూడా ఎక్స్ట్రా కూడా వస్తారు అనుకుంటున్నాను. నేమ్ చెప్పగలరా మేడం? 10 మెంబర్స్ 1:6 చేసే వాళ్ళు. బిల్లింగ్స్ అవుతాయి మేడం, అందుకోసం నేను ఒక 2 నేమ్స్ చెప్పలేకపోతున్నాను. చెప్పామంటే చెప్తాను మేడం అది కూడా. మిగతా చెప్పండి మేడం, చెప్పండి. మా టీం నుంచి అయితే సుమా మేడం అండి, రాధా మేడం, నేను, బి గారు, కాంతా గారు, మునిషా గారు, ఫరీద్ బీబీ, సైనా, ఇంకొక ఎవరు ఉన్నారు మేడం, ఇంకొకరు ఎక్సలెంట్ గీతా గారు. వీళ్ళంతా ఒక్కొక్కరు ఉండిపోయారు మేడం. మొత్తం 10 మెంబర్స్ క్లోజ్ అవుతుంది అలాగా. మై డియర్ మేడం, 10 మెంబర్స్ తో 1:6 యాజ్ ఏ లీడర్ గా మెంటర్ గా ఉండి టీమ్ కి గైడ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ మీరు అన్ని పీవీలు పక్కన పెట్టినా మేడంకి అయితే 4,000 దాటేసాయి పీవీస్. పోనీ అన్ని పీవీ పక్కన పెట్టినా ఓన్లీ 10 మందితో మీరు 1:6 కాల్కులేషన్ చేసిన ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 పీవీ అంటే 3,000 పీవీతో మేడంకి చెక్ ప్రతి మంత్ కాకుండా 10,000 వస్తుందండి. లాస్ట్ మంత్ మేడం కి 10,000 వచ్చింది. ఆ బిఫోర్ లాస్ట్ మంత్ మేడం కి 8,000 వచ్చింది. బిఫోర్ లాస్ట్ మంత్ 400 వచ్చింది. ఇక్కడ మేడం కి 10,000 ఎందుకు వస్తుంది అంటే ఆమె చేసి ఊరుకోలేదండి, ఆమె ఒక లీడర్ గా మారారు. అక్కడ లీడర్ గా మారి ప్రతి ఒక్కరికి కమ్యూనికేట్ అయ్యి హోమ్ మీటింగ్స్ 1-to-1 కి వెళ్ళి అక్కడ టీమ్ నెట్వర్క్ ని తయారు చేశారు కాబట్టి 10 మందిని చేయగలిగారు. మనం కూడా ఇదే చేద్దామండి అంతే. మేడం ఏం చేశారు, మన సావు సార్ ఏం చేశారు, నేనేం చేశాను, అందరూ కూడా లీడర్ గా ఉంటే ఖచ్చితంగా మేడం అయితే మరి లాస్ట్ మంత్ వీళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు 10 మెంబర్స్ కూడా మన టీం నుంచి చేయకపోతే ఇంకెందుకు అని. సో నిన్న చెప్పారు, లిస్ట్ కూడా నిన్న నాకు చెప్పడం జరిగింది. దీన్ని డూప్లికేట్ చేసి ఒక 27 మెంబర్స్ తో మేడం 1:6 చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ 25,000 to 30,000 వస్తుంది మన రాజేశ్వరి మేడం లాగా. ఈ రోజు రాజేశ్వరి మేడం హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు అంటే బికాస్ ఆవిడకి వచ్చే ప్రతి మంత్ ఆగలేని ఇన్కమ్ అండి. ఎప్పుడు కూడా రాజేశ్వరి మేడం చూసి నేనైతే చాలా ఇన్స్పిరేషన్ అవుతానండి. అంత బాగా ఈ రోజు ఎడ్యుకేషన్ 30,000 తీసుకున్నారంటే ఇక్కడ అందరూ అనుకుంటారు అప్లైన్ సపోర్ట్ చేయాలి, అసలు అప్లైన్ సపోర్టింగ్ ఎవరు వెళ్ళారండి. మీరు అనుకుంటేనే జరుగుద్ది. మా రాహు సార్ ఎంత మోటివేషన్ చేసినా నేను చేయండి, నేను అనుకున్నాను కాబట్టి రిజిస్టర్ చేస్తున్నాను. అలాగే మీరు అనుకోండి, నేను కాదు నాతో పాటు ఒక 30 మెంబర్స్ తో నేను 1:6 చేయించాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అది జరుగుద్ది. నెక్స్ట్ 10,000 రూపీస్ కి పొద్దు నుంచి నైట్ వరకు చాలా మంది జాబ్ చేస్తున్నారండి. నేను ఒక అమ్మాయికి వెళ్ళాము ప్లాన్ చెప్పడానికి 10,000 ఇస్తారు కానీ మార్నింగ్ 9 to నైట్ 8 వరకు. మరి అదే 10,000 మేడం ఈ రోజు ఆడుతూ పాడుతూ 10 మెంబర్స్ 1:6 తో తెచ్చుకుంటున్నారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఓవర్ టు యూ మేడం.
నైట్ 10:30 అయింది మేడం. అమ్మాయికి ఐడి వేయడం జరిగింది మేడం. తను Yes. నిన్న చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళామని చెప్పి 10,000 తీసుకుంటుంది అమ్మాయి. మా బట్టల షాప్ లో పనిచేస్తుంది అనమాట తనకి. అయితే మార్నింగ్ నుంచి జస్ట్ చెప్పాను అంతే, ఇలా ఉంది మీరు ఇలా జాబ్ డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇంట్లో చదివి ఆపేస్తాను మేడం, ఇంట్లో ఇంకేం చదవలేదు అని చెప్పారు. అయితే ఎంత ఇస్తున్నారంటే 10,000 ఇస్తున్నారు. సరే అయితే మేము వేసుకుంటూ మా అమ్మాయిలు కూడా ఇలాగే డీల్ చేసి చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. నీకు ఇంట్రెస్ట్ అయితే చెప్తాను ఏంటనేది అంటే మొబైల్ నెంబర్ తీసుకున్నాను. మేడం 8:30 తర్వాత చెయ్యండి అంటే 8:30 తర్వాత నేను కాల్స్ మాట్లాడుకుంటూ ఉండిపోయాను ఫాలోఅప్ కోసం. హాయ్ మేడం అని చెప్పి తను మెసేజ్ పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అంట. ఐడి వేసుకుంటది లేదని చెప్పి నేను చెప్పిన దాన్ని బట్టి అలా చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళ మదర్ తీసుకున్నారు. ఏంటమ్మా ఇది, ఎవరైనా చేసుకోవచ్చా ఏంటి అనేసి అంటే ఎవరైనా చేసుకోవచ్చు, వాళ్ళ అబ్బాయికి కూడా ఐడి వేసేయమన్నారు. కానీ తను 17 అన్నమాట. పాపకు సెట్ చేయండి అమ్మా ఫస్ట్, చేసిన తర్వాత మీ బిజినెస్ అంటే ఏంటి అన్నది చేస్తుంది, తర్వాత మీరు ఐడియాస్ మీరు అందరికి ఫాలోఅప్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ అని చెప్తే, మొత్తం అంతా ఏం చెయ్యాలి ఏంటంటే మీరు తీసుకుంటే మీరు ఫస్ట్ వాడండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పి Yes. ఎక్స్ప్లెయిన్ మేడం చేశాను ఇప్పుడు మేడం. 1:6 అనేది మీరు ఒక 11 మందితో చేయించగలుగుతున్నారు ఈ మంత్. ఇప్పుడు మీకు ఎస్ మ్యామ్. అనిపిస్తుందా మేడం ఒక 25 మెంబర్స్ ని నేను ఖచ్చితంగా చేయించగలను ఒక నమ్మకం కుదురుతుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం. టీమ్ బిల్డింగ్ అలా చేసుకుంటూ చేయించగలను మేడం. మనం అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను ఫస్ట్ చేసిన రేట్ అయితే నాకు చెప్పారు, నేను ఐడియా తీసుకున్నాను మేడం. 200 చేశాను. తర్వాత మేడం ఇంకో 100 చేయండి మీరు 8% కి వస్తారని చెప్పారు మీకు. నేను కూడా అదే చేస్తాను మేడం, కంటిన్యూ చేస్తున్నాను. నిన్న చెప్పాను కదా ఒక అమ్మాయి సాయిలక్ష్మి అని చెప్పేసి, తను లాస్ట్ టైం కేవైసీ వచ్చిందని చెప్పి 20 పాయింట్స్ 30 పాయింట్స్ తీసుకొని వదిలేసి మళ్ళీ నిన్న బిల్లింగ్ వెళ్ళారు, ప్రాబ్లం వచ్చిందని 120 పాయింట్స్ చేశారు. చేస్తే వాళ్ళ మదర్ కి వాళ్ళ అత్తయ్య గారికి కలిపి తీసుకున్నారు, హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తే, మేడం ఏంటి అసలు ఏం చేయాలంటే అమ్మా నువ్వు తీసుకున్నావు కదా ఇలాగా, ఇంకా 170 పాయింట్స్ తీసుకు 300 పాయింట్స్ అవుతాయి, అయిన తర్వాత నువ్వు 8% వస్తావు, తర్వాత ఇంకా 6 మెంబర్స్ ని నువ్వు ఇంట్లోకి జాయిన్ చేయడం వల్ల, అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల నీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక 1 అవర్ లో అయితే, మేడం ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఉంటున్నాయి అంటున్నారు కదా హెల్త్ కాకుండా, అయితే మా ఫ్రెండ్స్ కి చెప్తానని చెప్పి 3 ఐడీస్ నేను వేశారు. రేపటిలోకి ఇంకా మిగతా కూడా వేసిస్తాను మేడం. ఏం చెప్పావమ్మా నువ్వు అనేసి అన్నా. నేనైతే అసలు బయట ఉన్నప్పుడు అమ్మాయి కాల్ చేస్తే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ ఏం చెప్పామంటే డిమార్ట్ లో వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా మీరు, అవే ఇక్కడ కొనుక్కోండి మీకు డిస్కౌంట్ లో కూడా వస్తాయి. ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన తర్వాత 100 PV చేసిన తర్వాత నేను చెప్పాను ఏంటంటే 4 months తీసుకున్న తర్వాత 5th month వస్తుంది నీకు ఫ్రీ అని చెప్పాను. అది బాగా నచ్చింది తనకి. నెక్స్ట్ 300 పాయింట్స్ అయితే మీకు బిజినెస్ కూడా చెప్తానంటే, ఒక్కసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పి నేను ఒకటే ఒకటి చెప్తాను మేడం. అలా చెప్పడం వల్ల తనకి న్యూ పీపుల్ కూడా ఐడియా వేస్తుంది. అలా కంటిన్యూ చేస్తారు మేడం. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు మేడం. మనమే Yes. ఫోన్ వాళ్ళే చేస్తారు కదా లైఫ్ ప్లాన్స్ ఇలాగా అలాగా అనే కంటే మనమే ఫాలోఅప్ చేసుకొని ఎంతవరకు చేశారు ఏంటి అది. ఒకటే మేడం చెప్పింది ఒకటేనండి, ఫస్ట్ 100 PV కొనడం నేర్పిద్దాం, ఫాస్ట్ అట్ 8% నేర్పిద్దాం, 1:6 నేర్పించేద్దాం, అంతే. మనం చెయ్యొద్దు. 6 ఐడీలు వాళ్ళే మనం ఇంక్లూడ్ చేస్తాము, 6 బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, 6 మెంబర్స్తో కొనిపించడం రాకపోతే మనం కొని సేల్ చేయాలి, ఇంతే ప్రొసీజర్. ఇది మీరు ఇంట్లో ఉంటారా బయట ఉంటారా, జూమ్కి వస్తారా మీటింగ్కి వస్తారా లైవ్కి వస్తారా ఎక్కడికి వస్తారా, కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అది మాత్రం ఒక 10 మెంబర్స్కి అలవాటు చేయాలి, ఇంతేనండి మన బిజినెస్. సింపుల్గా అవుతుంది, అసలు చాలా అద్భుతంగా అవుతుందండి. నేను వల్లి మేడం నేను ఇవే మాటలు నిన్నంతా కూడా టీం కూడా మంచిగా ముందుకు వెళ్తుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. అయితే ఈసారి మీరు లక్కీ డ్రా సపరేట్ గా తీస్తున్నారు. ఓకే మేడం. అవును మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. మీరు మనం అనుకుంటే 100% జరుగుతుందండి, మా వల్లి మేడం కనే కాదు. మరి ఇంకా ఈ మంత్ ఇంకెవరైనా చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటే దయచేసి ఈ రోజు కంప్లీట్ చేసుకోండి. మన లక్కీ డ్రాలు అయితే రేపటి నుంచి మళ్ళీ మనకు స్టార్ట్ అవుతాయి. మరి ఇంకెవరైనా చేసే వాళ్ళు ఉన్నారా, లేదంటే టీంతో నించోబెట్టి చేసే వాళ్ళు ఉన్నారా అండి? సరస్వతి మేడం అండ్ వైష్ణవి మేడం, నెక్స్ట్ ఇంకా ఉన్నారు లీడర్స్, టాప్ లీడర్స్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అమ్మ, మేము 10 మందిని మా టీం ప్రకారం ఇస్తామని చెప్పాము. ఖచ్చితంగా 10 మెంబర్స్ ని నేను ఇవ్వబోతున్నాను 1:6. సూపర్. ఈ రోజు నుంచే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో చెప్తారా? ఇప్పుడు మీ టీంలో 10 మెంబర్స్ అన్నారు, మీరు కూడా లీడరే కాబట్టి ఇప్పుడు మీరు ఒక 4-5 మెంబర్స్ అయిపోయిందమ్మా. లేని వాళ్ళకి ఎలా ఫాలోఅప్ చేస్తారు, మన వాళ్ళకి చెప్తారా కొంచెం? ఎస్ మ్యామ్. అందరికీ కూడా 2 legs 3 legs అయిన వాళ్ళు ఉంటున్నారు. సో ఉన్న లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, ఎవరైతే ఐడీస్ ఉన్నాయో వాళ్ళకి అట్లీస్ట్ హోమ్ నీడ్స్ తీసుకోమని చెప్పమని చెప్తున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫోన్ చేస్తున్నారా మీరు డైరెక్ట్ గా పర్సన్ కి? కాల్ చేస్తున్నాను, నేనే కాల్ చేస్తున్నాను. చేసి ఏమైనా చెక్ చేస్తున్నారా మీరు వాళ్ళు? చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేస్తామమ్మా. వెరీ గుడ్. ఐడి చెక్ చేసుకొని 3 మెంబర్స్ ఓకే అయిపోయారు అనేసి అంటే వాళ్ళకి కాల్ చేసి, ఆల్రెడీ డౌన్ లో 3 మెంబర్స్ అయిపోయారు, ఉన్న 3 కూడా అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళకి హోమ్ నీడ్స్ ఏమైనా 1000 or 1500 లోపు కావాలి అనేసి మీరు అడిగేలా, అంటే వాళ్ళు అడిగేలా మీరు చెయ్యండి, మాట్లాడండి. ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ కదా అని చెప్పేసి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి. అలా వాళ్ళు చెప్పడం కానీ లేదు, అలా చెప్పిన తర్వాత 2 legs వాళ్ళు అలా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ 1 leg మాత్రమే వీళ్ళు తీసుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఈ 1:6 ఫార్ములా అనేది ఎవరైతే ఇప్పుడు వల్లి మేడం సక్సెస్ఫుల్లీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు అనేసి అంటే ఈ 1:6 ఫార్ములాని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మంత్ 10 మెంబర్స్ ఇస్తాను, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అయితే 10+ అయ్యి వస్తారు. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్యారెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. రమ్యారెడ్డి మేడం చేసి ఊరుకోలేదండి. రమ్య ఒక టీం లీడర్ గా ఉండి 10 మెంబర్స్ తో ఫాలోఅప్ చేస్తున్నారు. అందరం చేయాల్సింది ఇది, లీడర్స్ అందరం కలిపి చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీలాంటి యూత్ ఐకాన్ మీటింగ్ ఉంది రేపు. లేడీస్ మీటింగ్ కి మీ టీం నుంచి ఒక 20 మెంబర్స్ ని యాడ్ చేయండి. మై డియర్ లీడర్స్, అసలు మీటింగ్, లేడీస్ మీటింగ్ యాడ్ అయిన తర్వాత ఎంత మోటివేషన్ అవుతున్నారంటే అసలు చాలా మోటివేషన్, హ్యాపీగా చేయగలుగుతున్నారు. ఇళ్లలో ఉన్న లేడీస్ కూడా ఏం హస్బెండ్ తో ప్రాబ్లం ఉన్నా కూడా లేదు నేను చెయ్యాలి అని ముందుకు వచ్చి వాళ్ళ చక్కగా ఇన్స్పిరేషన్ అవుతున్నారండి. లేడీస్ మీటింగ్ కి దగ్గర ఉన్న టీమ్ 50 టికెట్ అండి, ఖచ్చితంగా అటెండ్ చేయండి. మంచిగా గ్రోత్ ఉంటుంది. అలాగే మంచి మంచి గిఫ్ట్ ప్రజెంటేషన్స్ అన్ని కూడా మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని యాడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా లీడర్స్ మాట్లాడదాం అనుకుంటున్నారా అండి? మై డియర్ ఫ్రెండ్స్, చేయలే వాళ్ళు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చేయలే వాళ్ళు కూడా ఎందుకు చేయలేదు అనేది కూడా మీరు మాట్లాడొచ్చండి, ఎవరైనా సరే. ఎస్ మేడం, మాట్లాడారు సరస్వతి గారు అండ్ రాధా గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ రాధా, మాది కళాస. ఎస్ మేడం. మేడం క్లారిటీగా వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది మేడం. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. నేను జాయిన్ అయ్యి 3 months అవుతుంది మేడం. ఓకే. నేను ప్రతి నెల 100 PV చేస్తున్నాను. వెరీ గుడ్. నేను ఒక 6 members ని యాడ్ చేసుకున్నాను. కాకపోతే వాళ్ళకు ఎప్పుడు చేయించేటని గాను, ఏదో వాళ్ళు తీసుకున్నారా ఉండేదాన్ని సైలెంట్ గా. కానీ ఈ మంత్ మటుకు మేడం గారు ఫాలోఅప్ చేస్తున్నారు. నేను విజయ మేడం టీము. ఎస్ మేడం. విజయ మేడం గారు ఫోన్ చేస్తున్నారు. నేను బ్యూటీషియన్ మేడం. అవును, నాకు ఐడియా ఉందండి, నాకు తెలుసు. ఏంటి మేడం ఇంత బిజీగా ఉన్న కాల్ చేస్తూనే ఉంటారు, ఎందుకబ్బా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటారు, విసిగిస్తుంటారు, ఇంకేం పని ఉండదు ఈ మేడం గారికి. నిజంగా ఇలాగే అనుకునేదాన్ని. అసలు చాలా అసలు మేడం ఎన్నిసార్లు అలా కాల్ చేస్తూనే ఉంటారు. సర్లే ఒకసారి చూద్దాము, మేడం గారు ఇలా ఫోన్ చేస్తున్నారు కదా, ఏదో ఖాళీ ఉన్నప్పుడు మేడం సారీ మేడం కొంచెం బిజీగా ఉన్నా. అమ్మ పర్లేదమ్మా మీరు సరే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. ఏంటి ఈ నెల ఎంత చేపిస్తున్నారమ్మా? 1:6 అంటే మేడం చేపిస్తాను మేడం, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఎలాగైనా మంత్ లాస్ట్ వరకు ఉంది కదా మేడం చేపిస్తానులే మేడం, ఇలాగే చెప్పేదాన్ని. లేదమ్మా ఇలాగ చేపించమ్మా, చేపిస్తే మీరు 8% లేక వచ్చేస్తారు ఫాస్ట్గా అని చెప్పారు. సర్లే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఒక 3 members తోటి చేపించాను మేడం. వాళ్ళే కొనేసారు. ఏమీ లేదు, మన కుకింగ్ అయితే పోవట్లేదు మేడం.
ఒక్కొక్క 2 నెలలు 3 నెలలు వస్తుంది అంటున్నారు. పేస్ట్ అయిపోతుంది, సోప్ అయిపోతుంది అన్ని చెప్తున్నారు. కానీ ఒక కుకింగ్ ఆయిల్ త్వరగా అయిపోవట్లేదు అని చెప్తున్నారు. అవునండి. సర్లే సర్లే ఇంకా ఒక 3 నెంబర్స్ తో చేపించాను మేడం. 3 నెంబర్స్ తో చేపించిన తర్వాత ఇంకా 3 నెంబర్స్ అలా ఉండిపోయింది. ఏం చేద్దాం, ఇంకా 3 నెంబర్స్ ఉన్నారు. ఏమో కంప్లీట్ చేయమంటున్నారు మేడం గారు. సరే ఒకసారి ఇందులో కొర్రేడదాం అని చెప్పేసి ఆ 3 నెంబర్స్ నేనే తెప్పించి నేనే చేసేసాను మేడం. వెరీ గుడ్. చేసిన తర్వాత మేడం గారు కాల్ చేశారు. మేడం 186 కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీ ఫోటో ఏదైనా ఉంటే పంపించండి మేడం అన్నారు. సర్లే మేడం గారు ఫోటో పంపించమంటున్నారు కదా అని చెప్పేసి ఒక ఫోటో పంపించాను. అది 186 కంప్లీట్ చేసి ఒక పిక్చర్ పెట్టారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేడం నాకు. ఫస్ట్ టైం మనం అలా పిక్చర్ చూసుకోవడం అసలు నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను ఏమీ చెయ్యాలి అక్కడ, కాకపోతే ఫోన్ లో ఫాలోఅప్ చేశాను. వాళ్ళు తీసుకొని నేను తీసి సేల్ చేశాను అంతే కదా. ఇదే నా 186 అంటే ఇంత ఈజీనా అనిపించింది మేడం నాకు. ఫస్ట్ చాలా కష్టం, ఇది మనం చేయలేమో అనుకున్నాను. కానీ ఈ మంత్ అసలు ఎంత ఈజీగా చేపించారంటే విజయ మేడం గారు ఫాలోఅప్ చేయడం కానీ చెప్పడం కానీ నిజంగా నేను అనుకుంటున్నా విజయ మేడం గారి టీంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. నాకు అసలు గురించి ఏమీ తెలియదు. ఫోన్ చేసి ఇలా మేడం ఇలాగ ఏదైనా చిన్న సమస్య అయినా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు, చెప్తుంటారు. నాకు తెలియని ఈ విషయం కూడా మేడం అలా ఫాలో చేస్తా. చాలా ఈజీగా అంటే ఈజీగా అయిపోయింది మేడం 186. ఇంత ఈజీ మేడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేశారు కదా, ఇప్పుడు మీరు చేసిన దాన్ని ఒక 6 వ్యక్తులకి నేర్పించగలరా కమింగ్ మంత్ లో? తప్పకుండా నేర్పిస్తాం మేడం. చాలా ఈజీ అనిపించింది నాకు. మీకు ఇప్పుడు 10,000 ఇన్కమ్ కావాలి అంటే ఒకటే మేడం, చాలా మంది వెస్టీజ్ లో డబ్బులు లేట్ గా వస్తాయి అంటారు. లేట్ గా రావండి. మీరు 1:6 ఏదైతే చేశారో అదే 1:6 10 మందితో మీతో కలిపి 10 మెంబర్స్ తో చేస్తే 3,000 పాయింట్లతో మీకు 10,000 ఆగకుండా వస్తుంది మేడం. ఎస్ మేడం, ఖచ్చితంగా చేపిస్తాను మేడం. సింపుల్, ఖచ్చితంగా చేయించండి. యాజ్ ఎ లీడర్ గా చాలా అద్భుతమైన బిజినెస్ బిల్డ్ చేయండి. మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు, నాకు ఐడియా ఉంది. మీరు ఎవరో ఐడియా వచ్చింది. సో ఆల్ ది బెస్ట్. మీరు 10 మెంబర్స్ కాదు 120 మెంబర్స్ తో 1:6 చేయించాలని ఒక మంచి ఆలోచన పెట్టుకోండి, తప్పకుండా అవుతుంది మేడం. ఓకే మేడం, కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్. ఒకటి రాసి మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. లైన్ ఉన్నట్టున్నారు. ఓకే మేడం, నాదైతే 1:6 అయిపోయి ఆల్రెడీ 15 days అయిపోయింది మేడం. అయితే నా లైన్స్ లో కూడా నా టీం నుంచి 6 నెంబర్స్ చేస్తున్నా మేడం. సూపర్. అందరూ కొత్త వాళ్ళ పాత వాళ్ళ మేడం? మేడం కొత్త వాళ్ళు ఉన్నారు మేడం, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు మేడం. పాత వాళ్ళు 2 ఉన్నారు మేడం, మిగతా వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఓకే, వెరీ గుడ్, సూపర్ మేడం. నాది కూడా 100 PV మాత్రం నా స్టార్టింగ్ నేను స్టార్ట్ అయిన నుంచి అప్పటి నుంచి కూడా 100 PV ఖచ్చితంగా చేస్తాను మేడం. చేసి ఆ మంత్ లో వెళ్ళినా ఒక 200 నా సొంతంగా షేర్ చేసి ఎలాగైనా సరే సొంతంగా 200 మళ్ళీ ఎక్స్ట్రా చేసి నేను 1:6 పూర్తి చేసుకుంటాను మేడం. అలాగే మా టీం కి కూడా నేను ఖచ్చితంగా ఇలా చెయ్యాలని చెప్పి వాళ్ళకి కూడా చెప్తుంటే మా శ్యామల గారు, మోదీ గారు, వేరే కొత్తగా వచ్చారు ఒక మేడం, భవానీ గారు, రాజు సార్, వీళ్ళందరూ కూడా 1:6 కోసం ట్రై చేస్తారు మేడం. ఖచ్చితంగా అవుతుంది. భవానీ గారు కొంచెం క్రిస్మస్ వల్ల కొంచెం లేట్ అయ్యారు. అయితే ఈ 4 days లో ఎలా అయినా చెయ్యాలని ఆవిడ డిసైడ్. లక్ష్మి గారు, 1:6 టాస్క్ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ చేయాలి అనుకునే ఆలోచన బాగుందండి. వాళ్ళు అనుకుంటున్నారా, మీరు ప్రెజర్ చేస్తున్నారా? మేడం వాళ్ళకి ఉంది, వాళ్ళు చేస్తా అంటున్నారు మేడం. వాళ్ళు చేస్తున్నారు, ఎవరు అంతటా వాళ్ళే ఉంటున్నారు. మనం కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అయితే ఎవరు సొంతంగా వాళ్ళు చెయ్యాలని ఖచ్చితంగా నిన్న దీప మేడం కూడా సజెస్ట్ చేసి
మళ్ళీ వేళ అడిగారని చెప్పేసి ఆవిడ డ్యూటీకి వెళ్తూ కూడా అర్జెంట్ గా వెళ్ళి తీసుకుని వచ్చి వాళ్ళకి సజెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు మేడం. ఓకే, రేపు మీటింగ్ కి వచ్చేయండి మేడం. మంచి ఓకే గిఫ్ట్లు మేడం, నేను తీసుకున్నాం. వస్తున్నాను ఖచ్చితంగా. మరి మీ టీం నుంచి సరస్వతి మేడం టీం నుంచి ఎన్ని మెంబర్స్ వస్తున్నారండి 1:6 ఈ మంత్ లక్కీ డ్రాకి? మేడం సరస్వతి గారు ఇప్పుడు చెప్పండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మా టీమ్ లో నేను 20 మెంబర్స్ ప్లాన్ చేసుకున్నాను మేడం. 20 మెంబర్స్ లో ఇప్పుడు ఖచ్చితంగా 13 మంది రెడీగా ఉన్నారు మేడం. 13 మందిలో ఒక 9 మెంబర్స్ కంప్లీట్ చేస్తున్నారు మేడం. లాస్ట్ ఒక 1:5 వరకు అంటే 1-1 ఉండిపోయింది. మిగతా 4 మెంబర్స్ కూడా 1:3, 1:5, 4 వరకు వచ్చాయి. అవి కూడా కంప్లీట్ చేయించడానికి నేను ప్రతిరోజు ఫాలోఅప్ లో ఉన్నాను మేడం. ఖచ్చితంగా అయిపోతాయి మేడం ఈ మంత్. ఎస్, ఇలా పెట్టడం వల్ల మీకు పీవీస్ ఇంక్రీజ్ అవుతున్నాయా మేడం, లేదంటే అప్పుడులాగే ఉందా, ఏమైనా చేంజ్ వచ్చిందా చెప్పండి. మేడం పీవీస్ ఖచ్చితంగా ఎక్స్ట్రా పెరగడంతో పాటు అక్కడ పీవీస్ కంటే మేడం మనం చేస్తున్నటువంటి వర్క్ లో మన సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది 0 మేడం. అంటే ఆ శాంక్షన్ అనేది మనకి కనిపించలేదు. నెలంతా అయిపోతుంది, డైరెక్ట్ సైడ్ వాల్యూ ఆ టెన్షన్ లేకుండా హ్యాపీగా వర్క్ అయితే జరుగుతుంది మేడం. వాళ్ళకు కూడా 1:6 అంటే మేడం మనం ఫోన్ లో చెప్తూ మేడం మీరు చెయ్యండి మేడం, మీరు 1:6 చేయగలరు, 6 మెంబర్స్ కి మీరు ప్రోడక్ట్స్ ఇవ్వగలరు అని చెప్పేదానికంటే మీరు పెట్టే 1:6 మీటింగ్స్ మన లీడర్ ని తీసుకురావడం వల్ల ఈ మంత్ ఒక 3 మెంబర్స్ వాళ్ళే యాక్టివ్ అయ్యారు మేడం. నెక్స్ట్ మంత్ నేను చేస్తాను మేడం. వరకు నేను చేయకపోయాను, టైం కూడా వేస్ట్ చేశాను. ఇక మీదట అలా చేయను, నేను కూడా చేస్తాను అని ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది మేడం. ఇది మాత్రం చాలా చాలా బాగుంది మేడం. ఖచ్చితంగా చేసి తీరుతాం మేడం. 1:6 120 మెంబర్స్ తో చేసి నేను నా టీం అంతా కలిసి 1 lakh తీసుకునే వరకు నిద్రపోం మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. 13 మెంబర్స్ కదండి, 13 12 అండి? ఇప్పుడు ప్రజెంట్ 13 మంది అండి. ఓకే ఓకే అండి. 13 మెంబర్స్ మేడము, మన రమ్యారెడ్డి మేడం 10 మెంబర్స్ అండి. సో అలాగే మరి ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. రేపు కూడా ఇదే మీటింగ్ ఉంటుందండి. రేపు లేడీస్ మీటింగ్. రోజు ఎవరైనా కంప్లీట్ చేయలేని వాళ్ళు ఉంటే మనం అనుకుంటే చిటుకులో ఏదైనా చేయొచ్చు. రేపటికి అందరూ కంప్లీట్ చేయాలి. అన్ని మనం చేస్తూ ఒక 10 మందితో చేయించే క్యాపబిలిటీ మనం తెచ్చుకుంటే మనల్ని లీడర్ అంటారండి. అందరం కూడా ఖచ్చితంగా చేద్దాము. మరి అలాగే మన టాప్ లీడర్స్ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఒక 1 minute మాట్లాడించి రేపు జూమ్ లో మళ్ళీ సేమ్ టాపిక్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడడానికి రేపు జూమ్ కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. టీమ్ అటెండ్ చేయించండి లీడర్స్. మేడం విజయ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఒకసారి క్లోజ్ చేస్తాను, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్, వెరీ లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఒక్కొక్కరు మాటల్లో వింటుంటే మేము అంతమందిని చేస్తామని నిజమేనండి. అది మాత్రం అంటే అనుకుంటే చేయొచ్చని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు కదా. నిజంగా మనం అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. సో అలాగే నేను అది ఫీల్డ్ కి వెళ్ళాను కదా లాస్ట్ వీక్. ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లెగ్ అయితే నాది టోటల్ గా 0 పాయింట్స్ మాట. నాకు తెలిసి 100, 200 అలా పాయింట్స్ రా జరుగుతుంది. అక్కడ నుంచే నేను ఒక 5 మెంబర్స్ ని ఈ మంత్ 6 చేపించాలని దీంతో నేను వెళ్ళడం జరిగిందండి. ఆల్రెడీ 2 అయితే ప్రస్తుతానికి ఇంకా ఒక కంప్లీట్ చేసుకుని దగ్గరలో ఉన్నారు. ఈ మంత్ కి వాళ్ళతో చేయించడమే నా యొక్క ధ్యేయం అన్నమాట. మరి మీకు నేను 20 మెంబర్స్ ని ఇవ్వాలని అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఏవైతే వర్కింగ్ లెగ్స్ ఉన్నాయో అవి కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 5 మెంబర్స్ ని ఇస్తాను. సో నా టీం నుంచి అయితే ఈ మంత్ 25 మెంబర్స్ మేడం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లీడర్స్ అదే చాలా మంది ఇది చాలా టఫ్ 1:6 అనేసి అని అనుకుంటారు. కానీ అది ఎంత డెడ్ ఈజీయో ఇప్పుడు చేస్తున్న లీడర్స్ మాటల్లోనే తెలుస్తుంది. మనం ఏంటంటే ఒక మనసు పెట్టాలి. ఎందుకు మనం చేయలేకపోతున్నాము అని ఒక మనసు పెడితే కనుక ఖచ్చితంగా అది అయిపోద్ది. 1200 రూపీస్ ప్రొడక్ట్ అండి. నేనైతే ఏం చెప్తానంటే స్టార్టింగ్ ఎవరికైనా సరే న్యూట్రిషన్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు అంటే వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మనతో నడుస్తారు. ఒక్క గ్యాస్ట్రిక్ ఇచ్చిన 33 పాయింట్స్ అయిపోతాయండి. ఆక్సిక్లీన్ అలోవెరా ఇచ్చి చూడండి.
₹1000 లోనే మనకి 33 పాయింట్స్ నుంచి 35 పాయింట్స్ కంప్లీట్ అయిపోతాయి. అలా ఒక పర్సన్ అయిపోయినట్టే. వీళ్ళని మనం అంటే చూస్ చేసుకున్నా సరే 6 మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు. అలా కాకపోయినా సరే నేను ఇప్పుడు కొత్తగా అదే వాళ్ళకి మా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే హోమ్ నీడ్స్ ఉన్నాయి కదా, ఫ్లోర్ క్లీనింగ్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, కుకింగ్ ఆయిల్, ఒక పేస్ట్, 2 సోప్స్, ఇవన్నీ కౌంట్ చేయండి. ఎంత అమౌంట్ అయిందో చూడండి. ఒక పర్సన్ కి అది మనం ఇవ్వలేమా? అంటే చూడండి ఫ్రెండ్స్, నేను అంటే ఇక్కడ మనకి మీటింగ్స్ ఉన్నాయి, అలాగే డిఎల్సిస్ గానీ బ్రాంచ్ గానీ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. లీడర్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు. కానీ నేను వెళ్ళిన ఏరియా వరంగల్ అండి. ఆ ఏరియాలో అసలు లీడర్స్ ఎవరో తెలియదు. అండ్ డిఎల్సిపిస్ అయితే ఇక్కడ ఈ రోజు స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి కానీ చేరమన్నమాట. అంత దూరం. అయినా సరే వాళ్ళెవ్వరూ కూడా ఒక్కరికి కూడా చదువు లేదు. ఫస్ట్ థింగ్, చదువు లేకపోయినా సరే ఏజ్ కూడా అందరికి 50 అబోనే ఉంటాయండి. నేను డిఎల్సిపికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ చూశాను. అందరూ 50 అబోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రావడం, కొనుక్కొని వెళ్ళడం, ఇదే పని అన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంత అక్కడ కూడా ఎలా చెప్పాలి, జనసంచారం కూడా లేదు. అలాంటి ప్లేస్ లో ఉంది డిఎల్సిపి. అలాంటి ప్లేస్ లోనే చేస్తున్నారంటే మనకి ఇన్ని ఫీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ చేసుకోమంటున్నాను, అది కూడా చెప్తున్నానండి. అంటే ఏ అవేర్నెస్ లేని చోట ఏదో చేద్దాము, సాధిద్దాం అనేసి వాళ్ళ మనసులో అనుకుని ముందుకు రావడం జరుగుతుంది. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి మనకి ఇలా రోడ్డు మీదకి వస్తే ఆటో వస్తుంది, ఇలా రోడ్డు మీదకి వస్తే బస్సు వస్తుంది. అలా ఉన్నా సరే మనం చేయలేకపోతున్నామంటే మనలో ఏంటి ప్రాబ్లం? నాకు నేనే మారాలి, నాకు డబ్బు కావాలంటే నేనే చెయ్యాలి అని ఎప్పుడైతే మీ మైండ్కి మన మైండ్కి మనం ఇవ్వగలుగుతామో అప్పుడే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్ నేను చెయ్యగలను, నేను చేస్తాను అని అనుకుంటాం. ఇదైతే నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా అని మనల్ని నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం వెస్టేజ్ లోకి వచ్చింది ఫస్ట్ థింగ్ ఆరోగ్యం కోసం వచ్చాము. అండ్ సెకండ్ థింగ్ మనకు కావాల్సింది ఆదాయం. ఈ రోజు ₹1 లేకపోతే మనుషులు ఎలా చూస్తారో అందరూ మన ఫేస్ వచ్చిన వాడు. అలాంటప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? గౌతమ్ బాలి గారు ఏం చెప్తున్నారు అంటే, మీరు తీసుకున్నంత నేను ఇస్తాను, మీరు రెడీగా ఉండండి తీసుకోవడానికి, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించండి చాలు. అలా అని బరువులు మోయమని చెప్పట్లేదు కదండి. చక్కగా ఎర్లీ మార్నింగ్ 5:30 జూమ్ అందరం యాడ్ అవుతున్నాము. ఏదో చెయ్యాలని తపన మన అందరికి ఉంది. ఫ్యామిలీలో ఒక ముద్ర అయితే పడిపోయింది, వెస్టేజ్ పిచ్చోళ్ళని ముద్ర పోయింది. మరి ఆ వెస్టేజ్ పిచ్చోళ్ళని ముద్ర పడినప్పుడు మనం అంటే 100% మనం వినియోగించుంటే ఏదైతే పిచ్చోళ్ళు అన్నారో వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, పని పిచ్చోళ్ళు. అందుకే మన ఫ్యాన్ నిలబడింది అని అనుకుంటారు ఫ్రెండ్స్. మీరెలా అనుకోవద్దు నేను ఇలా చెప్తున్నాను అనేసి. నేనైతే మాత్రం చాలా చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకున్నానండి. వాళ్ళందరూ ఒక అంటే ఏంటి అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళు డ్రీమ్ పెట్టుకున్నారో దాన్ని ఫుల్ఫిల్డ్ చెయ్యాలనేసి, నాకు ఎవరు లేకపోయినా మీటింగ్ జరగకపోయినా ప్రాబ్లం లేదు, నేను కొనుక్కుంటాను, నేను 10 మందితో కొనిపిస్తాను, నాకు కావాల్సింది ఈ మంత్ ఖచ్చితంగా 10,000 అని అనుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. ₹1000 ఈ రోజే జాయిన్ వ్యక్తికి ఏం చెప్పారంటే ఆ మేడం, ₹1000 మీకు కావాలా? ₹1000 కావాలన్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అన్నారు. ఒక 10 మంది వరకు చేతులు ఎత్తారు. ₹1000 కావాలంటున్నారు ఏంటంటే ఇందులో కొన్ని లక్షలు తీసుకోవాల్సిన ఆపర్చునిటీ. కానీ మీరు ₹1000 కావాలంటున్నారు కాబట్టి ఈ 5 రోజులు ఏదైతే ఉందో ఈ 5 రోజుల్లో మీరు చెయ్యండి, 300 పాయింట్లు చేయండి, మీకు ₹1000 వచ్చేస్తాయి అని చెప్పారనమాట. అంతే కదండి. ఇప్పుడు మన లక్ష్మి మేడం ఏం చెప్తున్నారు, ₹1000 మీకు కావాలంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళని కూడాను 6గురిని మార్చండి, 35 PV కొనిపించండి, మీరు లీడర్ గా 100 PV కొనండి, అయిపోయి టోటల్ 310 PV వచ్చేసింది, మీకు వచ్చింది ₹1000. ఇదే చెప్పండి 6గురికి. మిగతా ఎవరైతే 6గురు ఉన్నారో
వాళ్ళకు కూడా అదే నేర్పించండి. నెక్స్ట్ మంత్ 10 మంది అవుతారు. అలా మీ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇది మేడం నిజంగా చాలా చాలా బయట కూడా చాలా మన 1:6 కోసం కూడా టాక్ చాలా బాగుంది. ఇది స్మార్ట్ వర్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. మరి ఎవరైనా హర్ట్ చేశానని అనుకుంటున్నాను. ఇదైతే హర్టింగ్ అనేది ఎవ్వరూ అనుకోవద్దు. బయట జరుగుతుందే చెప్తున్నానండి. లేని చోట అందుకోవాలని ఖచ్చితంగా చూస్తారు. ఉన్న చోట ఉందగా ఈ రోజు కాకపోతే రేపైనా అందుకోవచ్చులే, ప్రాబ్లం ఏముంది అని అనుకుంటాము. వెస్టేజ్ తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి. బయటకు ఒక్కసారి అడుగు పెడితే తెలుస్తుంది. కొన్ని కోట్ల మంది వెస్టేజ్ తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మన లైఫ్ లైన్స్ గా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనందరం కలిపి ఒక యూనిటీగా చేద్దామండి 1:6 మహాయజ్ఞాన్ని. ఖచ్చితంగా ఈ మంచి పనికి యూనివర్సల్ 50% సపోర్ట్ చేస్తుంది. 50% నాకు నువ్వు నీకు నేను అనేటట్టుగా మనందరం చేద్దాము. మీరు 1:6 చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ టాప్ లీడర్స్ అవనివ్వండి, యూసీడీ అవనివ్వండి, ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తారు. బట్ మీరు పిలిస్తే ఖచ్చితంగా అప్లైనర్స్ని యూజ్ చేసుకోండి. అప్లైనర్స్తో కలిసి ఉండండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, చక్కగా మంచిగా చేసుకోండి. మినిమం ఒక్కొక్కరు మీకు ఎంత ఇన్కమ్ కావాలో అంతే చేయండి. 10 మెంబర్స్తో చేయిస్తే 10,000 ఖచ్చితంగా వస్తుంది. 27 మెంబర్స్తో చేయిస్తే ఖచ్చితంగా 30,000 వస్తుంది. 30,000 మీకు ఇన్కమ్ వస్తే మీ లైఫ్లో ఎన్ని చేంజెస్ వస్తాయి. అలాగే 120 మెంబర్స్తో చేయిస్తే ఖచ్చితంగా 6 లెగ్గల్లో ఒక్కొక్క లెగ్గల్లో 20 మెంబర్స్తో 120 మెంబర్స్తో చేయిస్తే మీ చేతిలో మీ ఇంటి ముందు కారు ఉంటుంది. మీ అకౌంట్లో ఖచ్చితంగా ప్రతి మంత్ 1,30,000 నుంచి 1,50,000 రూపాయలు అక్షరాల పడుతుంది. సో అలాగే మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ అడుగు మీదే కావాలి. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క అడుగు మీదే కావాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఈరోజు కంప్లీట్ చేసి మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించండి. మనం సైడ్ వాల్యూమ్ అనే పెనుభూతాన్ని మన దగ్గర లేకుండా తరిమి కొట్టే ఏకైక ఏదైనా ఉంది అంటే ఆ అస్త్రమే 1:6. తప్పకుండా కలిపి చేద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. మీరందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మనందరం థ్యాంక్ యూ చెప్పుకుందాం. రేపు వీలైతే ఒక అద్భుతమైన లీడర్తో మళ్ళీ 1:6 టాపిక్ మీద వెళ్దామండి. తప్పకుండా రేపు మీటింగ్లో అందరం కలుద్దాం. మన టీం మెంబర్స్ అందరూ వచ్చేసేయండి. ఖచ్చితంగా మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ అండి. మరి ఎవరైనా కంప్లీట్ చేయాలి అనుకున్న థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఈ రోజు ఎంతమంది మీరు చేస్తున్నారో చేయిస్తున్నారు 1:6 అయినా? ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చేస్తున్నాం మేడం. విజయ మేడం గారు, లక్ష్మీ మేడం గారు చేస్తున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఉంటే బ్యాలెన్స్ ఉంటే ఎవ్వరు కూడా బ్యాలెన్స్ ఉంచొద్దండి. అందరూ కూడా 1:6 కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇన్కమ్ అనేది తీసుకున్నాం త్రూ వెస్టేజ్ నుంచి. థ్యాంక్ యూ లీడర్స్. రేపు జరగబోయే లేడీస్ మీటింగ్ కి అటెండ్ అవ్వండి. ఇన్ టైంలో క్లోజ్ చేద్దాం. అద్భుతమైన గిఫ్ట్ లైన్ 1:6 మీరు చేసినట్టయితే లక్కీ డ్రా మీకు రావచ్చు. చేసేవారు దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దండి. 100% యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్. కలుద్దామండి రేపు మీటింగ్ లో 100% కలుద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్లోజ్ చేద్దాం.